అది అయితే ఫస్ట్ జోషిమఠ్ నుంచి 5 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. భవిష్య బద్రీనారాయణ ఇక్కడ ఉండదు. ఈ బద్రీనారాయణుడు అక్కడికి వచ్చేస్తాడు. మనం ఇప్పుడు బదరికా ఆశ్రమంలో ఉన్నాము. బదరికా ఆశ్రమం అని ఎందుకు పేరు వచ్చింది? నిన్న చెప్పాను కదా, స్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. స్వామి పాద పద్మ సేవలో ఉండేటటువంటి అమ్మ శ్రీ మహాలక్ష్మి స్వామిని వదిలిపెట్టి ఉండాలనుకోవట్లేదు తను. అందుకే స్వామికి సేవ చేయడం కోసం గాను తను బదరికా వృక్షంగా తను ఇక్కడ వచ్చి వెలిశారనమాట. అందుకే దీనిని బదరికా ఆశ్రమము అనేసి అన్నారు. ఇప్పుడు బదరికా చెట్లు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి ఈ భౌతిక కళ్ళతో మనం చూడలేము. మనము ఇక్కడ చాలా ఉన్నాయి, అవన్నింటిని మనం అనుభూతి పొందాలి, అవన్నింటిని మనం దర్శనం చేసుకోవాలి అంటే మన కళ్ళకి భగవంతుడి ప్రేమ అనే కాటుక ఉండాలి. ఎప్పుడైతే భగవత్ ప్రేమ అనే కాటుక మన కళ్ళల్లో ఉంటే, ఆ లెన్స్ ఉంటే, మనం ఇప్పుడు సైట్ వచ్చింది అనుకోండి, కళ్ళద్దాలు పెట్టుకుంటాం చూడడానికి. మనం కళ్ళద్దాలు భగవంతుడి ప్రేమ అనే కళ్ళద్దాలు పెట్టుకుంటే మనం అవన్నీ దర్శనం చేసుకోగలుగుతాం అనమాట. కాకపోతే భగవంతుడు ఎంత దయామయుడు అంటే ఆయన చతుర్భుజ రూపంలో విరాజమానుడై ఉన్నాడు. ఆయన యొక్క శ్రీ విగ్రహాన్ని మనకి దర్శనం ఇస్తున్నాడు. సో అది మనము ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఉన్నారు అక్కడ, విగ్రహం కాదండి, అది స్వయంగా స్వామి వారు ఉన్నారు. ఇంత చలిలో ప్రతిరోజు స్వామి వారికి చందనం పెడతారు. ఓన్లీ తిలకం పెట్టుకుంటుంటూనే ఇక్కడ చల్లగా అనిపిస్తుంది. చందనం అంటే కూలింగ్ కదా, జస్ట్ ఈ పాట అబ్బా చల్లగా అనిపిస్తుంది. చందనంలో వేడి నీళ్ళు పొట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాంటి ఇంత చలిలో ఇంత మంచులో స్వామి రోజు చందనం పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే స్వామి ఉగ్ర తపస్సులో ఉన్నారు. తపస్సు యొక్క వేడితో ఆయన శరీరం చాలా వేడిగా ఉంటుంది. అందుకని ఆయనకి ఆ వేడి తాపం చల్లార్చడం కోసం కానీ ఇక్కడ మైనస్ టెంపరేచర్. మీరందరూ చాలా అదృష్టవంతులు కాబట్టి ఇక్కడ మీకు అసలు చలిని మీరు చవి చూడలేదు. లేకపోతే అసలు కాళ్ళకి సాక్స్ వేసుకున్నా కూడా మీ కాళ్ళు మీకు ఉన్నాయి లేవు కూడా మీకు తెలియదు, అంత చలి. ఇంత చలి అయిన ప్రదేశంలో స్వామివారు తపస్సులో ఉన్నారు. ఆ వేడికి ఆయనకి చల్లార్చడానికి ఆ చందనాన్ని పెడతారు. ఎవరైతే పొద్దున తెల్లారుజామున అభిషేకానికి వెళ్తారు చూడండి, వాళ్ళకి ఆ చందనం ఇస్తారనమాట. అలా అంటే స్వామి సాక్షాత్ ఇక్కడ ఉన్నారు, విగ్రహం కాదు, విగ్రహ రూపం కాదు, సాక్షాత్ సచ్చిదానంద విగ్రహ స్వరూపం స్వామి ఇక్కడ విరాజమానుడై ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనము భగవంతుణ్ణి బద్రీవిశాలుగా, తర్వాత నరనారాయణుడుగా, నరనారాయణుడు కూడా సాక్షాత్ స్వామి నారాయణుడే, తర్వాత వ్యాసదేవుడి శక్తావేశ అవతారం. మీరందరూ ఇప్పుడు వ్యాస గుఫకి వెళ్ళేసి వచ్చారు కదా, ఇక్కడ స్వామిని 3 రకాలుగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాం. 3 రకాలే కాకుండా నరసింహస్వామి వచ్చారు, వరాహస్వామి వచ్చారు ఇక్కడికి, తర్వాత క్షీర సముద్రంలో నుంచే స్వయంగా తినొచ్చారు. ఆ విధంగా స్వామి ఇక్కడికి అనేక సార్లు భక్తులు పిలిచినప్పుడల్లా వస్తూనే ఉంటారు. వేరే వేరే రూపాల్లో కూడా వచ్చి ఇక్కడ దర్శనం ఇచ్చిన కథలు చాలా ఉన్నాయన్నమాట. అయితే బద్రీ విశాల్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ ఈ రాజ్యానికి రాజు విశాల్ అనే రాజు ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన పేరే భగవంతుడు పెట్టుకున్నాడు అనమాట. అందుకే బద్రీ విశాల్ అని పేరు వచ్చింది. తర్వాత ఇంకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళు ఋషులు మునులు ఎప్పుడు భగవంతుడి యొక్క గుణగణాలు చేస్తూనే ఉండేవాళ్ళంట. వాళ్ళ యొక్క గొప్ప హృదయం, విశాలమైన హృదయం కోసమని భగవంతుని వాళ్ళు కీర్తిస్తున్నారు అని చెప్పేసి బద్రీ విశాల్ అని పేరు వచ్చింది అనమాట. అలా తర్వాత అమ్మ బద్రికా రూపంలో ఉంది కాబట్టి బద్రికా ఆశ్రమం అయింది. తర్వాత బద్రీనారాయణ, లక్ష్మీనారాయణ ఎలా అయితే మనం సంబోధిస్తామో బద్రీనారాయణ అంటాం, ఎందుకంటే బద్రీ రూపంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి అలా. ఇంకొకటి, స్వామి ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఎందుకు తపస్సు చేశారు అంటే మనము ఇప్పుడు పిల్లోడు సమ్మర్లో వింటర్ సీజన్ వచ్చింది, ఐస్ క్రీమ్ కావాలి 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 అని పేచి పెడుతున్నాడు. అమ్మ ఏం చేస్తుంది, అరే చలి పెడుతుందిరా, నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీ గొంతు ఖరాబ్ అయిపోతుంది, వద్దు అని చెప్తుంది. వినాడు, లాస్ట్కి ఇప్పిస్తుంది. అవునా కదా? అలా పేచి పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్న పిల్లలం అనమాట మనం. అలా పేచి పెట్టి భౌతిక ప్రపంచంలో ఉన్నాం.
ఈ భౌతిక ప్రపంచం నుంచి మనము సచితానందమైనటువంటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? భగవంతుడి యొక్క కార్యం చేయాలి. ఎలా చేయాలి? అది సత్యయుగంలో అయితే తపస్సు చేయాలి, త్రేతాయుగంలో అయితే యజ్ఞం చేయాలి, ద్వాపర యుగంలో అయితే శ్రీ విగ్రహ ఆరాధన చేయాలి, కలియుగంలో అయితే మనము నామజపం చేయాలి. అయితే ఈ స్టోరీ కృతయజ్ఞం కాదు, సత్యయుగంలోది కాబట్టి ఒక రోజు నారదుల వారు వెళ్తారనమాట. మీరు ఆదిశేషుని మీద పడుకొని ఉన్నారు, నాన్న ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు, మీరు పడుకుంటున్నారు, పిల్లలు కూడా అందరూ తిని పడుకుంటున్నారు. మరి వాళ్ళందరూ ఎప్పటికీ రావాలి భగవద్ధామానికి? మరి వాళ్ళందరూ భగవద్ధామానికి వచ్చే మార్గాన్ని చూయించు అంటే స్వామి నారదుల వారి యొక్క రిక్వెస్ట్ మీద తను వస్తారనమాట. నేను చెప్పాను కదా నారద శిల ఉంది అని చెప్పేసి. మనం ఏ విధంగా అయితే మనం అక్కడి నుంచి వెళ్తుంటే ఒక శిల కనిపిస్తుంది, అలకానందలో ఇలా ఏంటి కావుడుగా కనిపిస్తుంది, నీళ్ళతో అదేంటి దెబ్బ తలిగి అరిగిపోయినట్టుగా ఇలా కర్వ్లో ఉంది. అది నారద శిల. ఆ శిల మీద కూర్చొని నారదుడు తపస్సు చేశాడనమాట. తపస్సు చేస్తే నారాయణుడు సరే నేను వస్తాను అనేసి అంటారు. నారాయణుడు రావడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత ఆయనకి అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఉన్నారనమాట. మొత్తం అంతా వెతుక్కుంటే ఆయనకి ఈ ప్రదేశం నచ్చింది. ఆల్రెడీ ఇక్కడ శివుడు ఇంకా పార్వతి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నానిచ్చారు కదా కట్నంగా, ఇక్కడే వాళ్ళ బస ఏర్పరచుకున్నారనమాట. అందుకే ఇక్కడ ఆది కేదార్ మందిరం ఉంది. చెప్పాను కదా మీరు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి అని, చేసుకునే ఉంటారు ఆది కేదార్ మందిరం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి ఇంకా పార్వతి ఇంకా పరమేశ్వరులు ఇక్కడే ఉంటారు. రోజు వాళ్ళు సప్తకుండానికి వచ్చి స్నానానికి వచ్చేవాళ్ళు రోజు పొద్దు. ఒకరోజు వాళ్ళు వస్తూ ఉండగా దారిలో ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. స్వామికి ఈ ప్లేస్ నచ్చింది, ఆయనకి ఈ ప్లేస్ కి రావాలన్నది. ఆల్రెడీ ఇక్కడ శివుడు పార్వతి ఉన్నారు, ఈ ప్లేస్ ని ఇప్పుడు ఆయన ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన భక్తులతో ఏ విధంగా లీల చేస్తారో మనకు తెలియదు, అది ఆయనకి ఆయన భక్తులకి ఉన్నటువంటి కనెక్షన్ అనమాట. సో వాళ్ళిద్దరూ తప్తకుండానికి వచ్చి స్నానం చేద్దామని అనుకుంటూ వాళ్ళు వస్తూ ఉంటే దారిలో చిన్న పిల్లోడి రూపంలో విష్ణు వచ్చి కూర్చున్నారనమాట. కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అదేంటి పార్వతి అమ్మ అంటుందా, ఇంత అడవిలో ఇంత మంచు పర్వతాల్లో ఇంత చిన్న పిల్లని ఎవరు వదిలేసి వెళ్ళారు, వీడు ఇంత చలికి ఇలా ఏడుస్తూ ఉన్నాడు, ఎవరు అసలు కనికరం లేకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళారు అనేసి బాధపడతారు. శివుడికి తెలుసు, నువ్వు ప్రతిదానికి కంగారు పడొద్దు, ఏమీ లేదు, ఏం కాదు, ఆ అబ్బాయి ఎలా వచ్చాడు అలానే వెళ్ళిపోతాడు, నువ్వు ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వద్దు అనేసి చెప్తాడు. అమ్మ హృదయం కదా, అందరికీ అమ్మ కదా. సో లేదు పిల్లోడు చలికి వడికిపోతున్నాడు, అలా కాదు, ఆయనకి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోపెడదాము అనేసి తను ఏం చేస్తుందంటే ఆ బాబుని తీసుకొని వెళ్ళి ఇంట్లో కూర్చోపెట్టేస్తుంది అనమాట. ఇంట్లో కూర్చోపెట్టేసి వీళ్ళు తలుపు దగ్గర వేసి వీళ్ళిద్దరు వస్తారు తప్పకుండానికి, స్నానం చేసేసి మళ్ళీ వాళ్ళు రోజు చేసుకునే నిత్యకర్మలు అన్ని చేసుకొని వాళ్ళు మళ్ళీ వెళ్తారనమాట. తిరిగి వెళ్తే డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అదేంటి అసలు మేము డోర్, చిన్న పిల్లడు డోర్ లాక్ ఎలా చేసుకుంటాడు, అసలు డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, మేమేమీ చేయలేదే అనేసి అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే విండోలోకి వెళ్ళి చూస్తారనమాట. విండోలోకి వెళ్ళి చూస్తే అప్పుడు సాక్షాత్ నారాయణ చతుర్భుజ రూపంలో శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకొని తను తపస్సు చేస్తూ ఉన్నారనమాట. దాంతో స్వామి ఈ ప్లేస్ కావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి స్వయంగా నా స్వామి వచ్చారు అని చెప్పేసి శివుడు ఈ ప్లేస్ని వదిలేసి శివుడు పార్వతి ఇద్దరు కలిసి కేదార్నాథ్ పర్వతం మీదకి వెళ్ళిపోతారనమాట. అందుకే ఆయన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఆది కేదార్ మందిరం ఉంది. ఆది కేదార్ శివలింగం పక్కకి రెండు చిన్న బుజ్జి పాదాలు ఉన్నాయి. అవి ఆ చిన్న విష్ణు చిన్న బాలుడి రూపంలో వచ్చారు కదా, ఆయన యొక్క పాద పద్మాలు అనమాట. అవి లింగం పక్కకే చిన్న బుజ్జి పాదాలు ఉన్నాయి అలా. సో ఆ విధంగా ఇక్కడి నుంచి పరమశివుడు కేదార్నాథ్కి వెళ్ళిపోయారనమాట. అది అయితే తర్వాత నరనారాయణుడు, ఇక్కడ నరనారాయణ రూపంలో కూడా సాక్షాత్ విష్ణు ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ భద్రవిశాల రూపంలో ఉన్నారు, నరనారాయణ రూపంలో కూడా ఉన్నారు. మరి నరనారాయణ రూపంలో ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అంటే మాతామూర్తి వాళ్ళమ్మ మాతామూర్తి కదా, మాతామూర్తి వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలు అనమాట నరనారాయణ. వీళ్ళిద్దరూ నారాయణుడే నరనారాయణ. యాక్చువల్గా తర్వాత నర వచ్చేసి అర్జునుడు అవుతాడనమాట, నారాయణ కృష్ణ అనమాట. మామూలుగా మనం స్టోరీ చెప్పుకునేటప్పుడు వీళ్ళిద్దరూ
ఎందుకు అంటే వీళ్ళిద్దరు ఒక్కొక్క యుగంలో అందరికీ తపస్సు చేయడం నేర్పించడం కోసం కానీ వాళ్ళు హిమాలయాలకు వచ్చి తపస్సు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఒక అసురుడు ఉన్నాడు, ఆయన సహస్ర కవచ. ఆయనకి ఏంటి అంటే ఆయన గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర 1000 కవచాలని వరంగా పొందాడు. ఆయనకి 1000 కవచాలు ఇంకా 1000 జతల చేతులు ఉంటాయి. 1000 pair of hands అంటే 2000 హ్యాండ్స్ సహస్రబాహు. ఆ విధంగా సహస్రబాహు కాదు, 2 సహస్ర చేతులు ఉంటాయి. చతుర్భుజ అంటే 4 చేతులే, సహస్రబాహు అంటే 1000 చేతులే. అలా కాదు, ఈయనకు 1000 జతల చేతులు ఉంటాయి. 1000 కవచాలు 1000 జతల చేతులు ఉంటాయి. అయితే